హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలోని తాజా రాజకీయాల గురించి మాట్లాడదాం జగదీష్ రెడ్డి గారితో. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. తెలంగాణ రాజకీయాలలో లేటెస్ట్ టాపిక్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో మొత్తం అప్పుల పాలు చేసేసి, తెలంగాణ నుంచి ఎవడన్నా వచ్చిందంటే అపాయింట్మెంట్ ఇవ్వకుండా అధికారులు పారిపోయే పరిస్థితి తెచ్చేసి, తెలంగాణ నుంచి ఎవరైనా వచ్చిందంటే చెప్పులు కూడా దొంగతనం చేసిపోతారు ఏమనే పరిస్థితి తీసుకొచ్చి, ఆ స్థాయిలో రాష్ట్రాన్ని పెట్టి మాకు ఇచ్చారు రాష్ట్రాన్ని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అది ఆయన స్థాయి. ఇక ఆయన మాట్లాడిన మాటలు, భాష కావచ్చు, ఆయన భావం కావచ్చు, ఏది కూడా ప్రజలు ఎవరు అంగీకరించారు. అంగీకరించకపోగా ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని అదే స్థాయిలో రిటార్ట్ చేస్తున్నారు ప్రజలు. ఏమని, అవును నిజమే, చెప్పుల దొంగ వచ్చిండు అన్నప్పుడు ఎవరైనా చెప్పులు జాగ్రత్త పెట్టుకుంటారు కదా అనే మాట. అది ఎందుకు అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు, తెలివితక్కువతనం కాకపోతే. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకి ఒక్కటి కూడా ఒక మాటకు పొంతన లేదు. ఇప్పటివరకు మాట మీద నిలబడలే వాళ్ళు ఎవరు కూడా. అనాలోచితమైన మాటలు, అనుభవం లేని చేష్టలు, పని విధానం, దాంట్లో వాళ్ళు కొంత గందరగోళపడతారు. వీటన్నిటికీ మించి ఎజెండా. అసలు ఎప్పుడు కూడా మనిషిని నడిపించేది, ఒక పరిపాలకుని నడిపించేది ఎజెండా. ప్రజల ఎజెండాతో నడిస్తేనేమో ఇన్ని కన్ఫ్యూజన్స్ రావు. కేసీఆర్ ఫిక్స్ చేసిన ఎజెండా, ప్రజల ఎజెండా ఏదైతే ఉందో దాన్నే ఇతివృత్తంగా తీసుకొని, దాన్నే కేంద్రంగా తీసుకొని, అభివృద్ధినే కేంద్ర బిందువుగా తీసుకొని ముందుకు పోతే ఈ ఇష్యూస్ రాకపోవు. అది కాకుండా వీళ్ళంతా వ్యక్తిగత ఎజెండాతోని, దందాలతోని, వసూళ్లతోని ఆ ఎజెండా పెట్టుకొని పోతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్స్ వస్తూ ఉన్నాయి. మీకు ప్రారంభంలోనే ఒక మాట అన్నారు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా. ఏమని, మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అన్నారు అనే మాట. అంటే అది జాలింగా ఇంటెన్షన్ వాళ్ళ ఉద్దేశాలకి, వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ పరిజ్ఞానానికి అదే పెద్ద గీటురాయి. ఎందుకంటే ఏ పిచ్చివాడు కూడా మాట్లాడాడు. రాజకీయాల్లో మినిమం పరిజ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడాడు. ఒక చిన్న బీకామ్, బిఏ ఎకనామిక్స్ స్టూడెంట్స్ కూడా మాట్లాడారు అట్లాంటి మాట. వాళ్ళు కూడా ఒప్పుకోరు అట్లాంటి మాటలు మాట్లాడడం అనేది పరిపాలకుడు. ఎందుకంటే మీరు ఎన్నికలకు, ఇవాళ ఉన్న డెమోక్రసీలో ఎన్నికలకు పోయేటప్పుడు ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చిపోతారు ఏ పార్టీ అయినా. ఆ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి లేదా దేశ అభివృద్ధి ఏంది, సంక్షేమ కార్యక్రమాలు ఏంది, ఎంతవరకు చేయవచ్చు, ఉన్న బడ్జెట్ ఏంది, ఇప్పుడు ఉన్న రెవెన్యూ ఏంది, దాన్ని అంచనా వేసుకొనే మేనిఫెస్టోలు ఇవ్వాలి ఎవరైనా సరే, అంతే కదా, దేశంలో ప్రపంచంలో. దాని ఆధారంగానే, మేనిఫెస్టో ఆధారంగానే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. నువ్వు పవర్లోకి వస్తావు, దాని ఎజెండాను అమలు చేయాలి. మేనిఫెస్టో మీరు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడే చాలా అభ్యంతరాలు వచ్చినాయి. చాలామంది పరిశీలకులు వాళ్ళు మాట్లాడారు. చివరికి విలేకరులు కూడా అడిగారు కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రశ్నలు. అవును, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది, బడ్జెట్ అంగీకరించదు కదా అని అన్నప్పుడు వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఆయనే, అప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయనే, రేవంత్ రెడ్డితో సహా. ఇప్పుడు ఈ మేనిఫెస్టో కమిటీకి ప్రెసిడెంట్గా చేసిన శ్రీధర్ బాబు గారు కూడా ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు. వీరు కూడా గత అసెంబ్లీలో ఉన్నారు. మొత్తం వరుసగా 10 బడ్జెట్ల మీద, 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 బడ్జెట్ల మీద బట్టి విక్రమార్క గారి ప్రసంగం ఉంది అసెంబ్లీలో. అవును, గత 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేత ఈయన శ్రీధర్ బాబు గారిది కూడా ఉంది, అసెంబ్లీలో రికార్డ్ అయి ఉన్నాయి. ప్రతి చర్చలో పాల్గొన్నారు. అప్రాప్రియేషన్లో, రీఅప్రాప్రియేషన్లో అన్నింటిలో పాల్గొన్నారు. చెప్పిర్రు స్పష్టంగా. ఇంత క్లియర్గా ఉన్న తర్వాత మీరు ఎన్ని ఉన్నప్పుడే మాటిచ్చి విలేకరులు అడిగితే, మాది 100 సంవత్సరాల పైగా చరిత్ర పార్టీ, మాకు చాలా అనుభవం ఉంది, ఎట్లా తీసుకురావాలి డబ్బులు, ఎట్లా ఖర్చు పెట్టాలనే విషయంలో కేసీఆర్ కంటే మాకు ఎక్కువ అనుభవం ఉంది అని కూడా చెప్పినారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఆపితే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు అన్నారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంకో మాట చెప్తూ మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు మిగులుతాయి, ఉమ్. మేము అన్నీ చేసిస్తామని అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, 2 బడ్జెట్లు పెట్టారు ఉమ్. వీళ్ళు వచ్చిన తర్వాత. ఇవాళ కొత్తగా నేను పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు వేసుకుపోయటం చూసినట్టు చూస్తున్నారు, జేబులు కొట్టడం చూసినట్టు చూస్తున్నారు, బ్యాగులు మోసుకుపోయటం చూసినట్టు చూస్తున్నారు అనే మాటలు మాట్లాడితే ఉమ్. ఏమనుకుంటారు ప్రజలు? ఇంత చిల్లర వ్యవహారం అది. వాస్తవానికి ఎక్కడైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా బడ్జెట్ను ఏదో పద్ధతిలో మేకప్ చేసి నేను బాగున్నాం. ప్రజలకు ఒక ధైర్యం ఇచ్చేటట్టు, ఉమ్. లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఒక నమ్మకం కలిగించేటట్టు ఉమ్. చేసి వాళ్ళ బుక్స్ గుడ్ ఆ బుక్స్. రకంగా మేకప్ చేసి ఉమ్. లోన్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్. ఉమ్. కానీ ఎవడన్నా అంగి చింపేసుకొని పోయి నాకు బట్టలు దొరుకుకోవడానికి దిక్కు లేదు అప్పేమని పోతే ఎవడన్నా లోపల రానిస్తాడా? కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు రాజకీయంగా మీకు సరే, మీరు ఆయన గురించి కామెంట్ చేయొచ్చు, ప్రజలు ఏమనుకుంటారు పక్కన పెడితే, బయట స్టేట్ ఇమేజ్ ఏంటి అనేది కదా. అదే కదా మేము బాధపడుతుంది. అది మేము అనటం అంటే మేము ఏదో ఆయన మీద మేము విమర్శ ఇస్తలేము. ఉమ్. ఈ చిల్లర మాటలు మాట్లాడింది ఆయన, ఉమ్. అవి వాటి గురించి మాట్లాడాలంటే మాకు బాధ అవుతా ఉంది. ఉమ్. ఆయన మాటలు ఎండార్స్ చేయడం అంటే మాకు బాధ అవుతా ఉంది. ఉమ్. అసలు మీరు చర్చ పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు వాస్తవానికి. ఉమ్. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థ తెలంగాణది. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. కేసీఆర్ వచ్చే రోజుకి ఏముంది ఈ రాష్ట్రంలో, కేసీఆర్ దిగిపోయే రోజుకి ఏముంది అనేది అన్ని లెక్కలే ఉన్నాయి. ఉమ్. వీళ్ళు పెంచిన బడ్జెట్లోనే ఉన్నాయి ఉమ్. మొత్తం. ఆన్ పేపర్ కదా. మీరు వీళ్ళు అనేక వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు చూడండి, మా రాష్ట్రంలో ఇది ఉంది అది ఉంది గొప్పగా మాట్లాడేసి ఇస్తున్నారు, ఉమ్. నివేదికలన్నీ అట్లే పంపుతున్నారు. ఉమ్. కానీ ఇటువంటి ఏదైనా ఉపన్యాసం వేయాల్సి వచ్చినప్పుడు పిచ్చిగా తెలివి తక్కువగా ముఖ్యమంత్రి, ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను నేను, ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిన ఈ మాట మీద ఉమ్. దీనికి స్పందిస్తూ దీనికి అనుకూలంగా ఒక్క మంత్రి ఎవరన్నా మాట్లాడినరా? ఓ. ఇప్పటివరకు నో. ఎవరు అంగీకరించడం లేదు. ఉమ్. ఏ ఒక్క మంత్రి కూడా అంగీకరించడం లేదు. ఉమ్. ఉమ్. ఎవరు కూడా అంగీకరించలేరు. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ఏ రీజన్తో ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడి ఉంటారు అసలు? పదే పదే కేసీఆర్ అంతకుముందు అజ్ఞానంతో. మేము రిచెస్ట్ స్టేట్ అనే మాట నేను కేసీఆర్ ఏమంటున్నా? నోటి నుంచి వినేవాళ్ళం. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, ఉమ్. అపరిపక్వతతో, ఉమ్. ఆక్రోశంతో, ఉమ్. చివరిగా చేతగాంతనంతో ఉమ్. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడం కొరకు ఉమ్. ఎవరినో మభ్యపెడదామని, ఉమ్. ఉద్యోగస్తులు మభ్యపెడదామని, యువకుల్ని మభ్యపెడదామని, మహిళల్ని మభ్యపెడదామని, రైతుల్ని మభ్యపెడదామని ఉమ్. ఏదైతే రకరకాల హామీలు ఇచ్చి వచ్చిండో ఉమ్. ఆ హామీలు ఇప్పుడు వేటాడుతున్నాయి కాబట్టి దాంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు వచ్చిన ఆక్రోశం తప్ప అది ఇంకోటి కాదు. తప్పించుకోవాలని కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఎందుకు అనుకుంటున్నారు? మంత్రులు మొత్తం కాంగ్రెస్ సర్కార్ ఎవరు అనుకోకుండా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అదే కదా ఇప్పుడు జరుగుతున్న సమస్య అది కదా. వాళ్ళు ఒకటి మాట్లాడిన దానికి ఇంకోటి సంబంధం లేకుంటుంటున్నారు మంత్రులు కూడా. ఒక మంత్రి ఒకటి, ఒక మంత్రి ఒకటి, ఒక మంత్రి ఒకటి. ఉదాహరణకు మీ అందరి సాక్ష్యం, రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రులు మాట్లాడడానికి పొంతనే లేదు. ముఖ్యమంత్రిది ఒక స్టేట్మెంటు, ఆర్థిక మంత్రిది ఒకటి, వ్యవసాయ శాఖ మంత్రిది ఒకటి, ఇరిగేషన్ శాఖ మంత్రిది ఒకటి, రకరకాల పద్ధతుల్లో వస్తున్నాయి స్టేట్మెంట్లు మనం చూస్తున్నాం. అవును. ఈ ప్రభుత్వమే గట్లా ఒక గందరగోళంలో నడుస్తుంది. దానికి ఒక పద్ధతి లేకుండా ఒక గందరగోళమైన పరిస్థితిలో నడుస్తూ ఉంది. స్టేట్ పరిస్థితి ఏంటి సార్ బయట? రేపు పొద్దున ఒకసారి ఒక ఇమేజ్ నరసింహరావు గారు ఏంటంటే విషయం, ముఖ్యమంత్రి మాట్లాడింది ఎంత బాధ్యతారాహిత్యమైంది, ఎంత మూర్ఖత్వంతో మాట్లాడింది అనే దానికి కొద్దిగా ఆర్థిక విషయాలు తెలిసిన ఏ ఒక్కరు కూడా అసహించుకుంటున్నారు. ఇదేంది అని చెప్పి ఈవెన్ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా ఆర్థిక వ్యవహారాలలో అనుభవం ఉన్న వాళ్ళు, దాని గురించి మాట్లాడేవాళ్ళు, లేదు సొంత బడ్జెట్లు చేసుకునే వాళ్ళు. ఉదాహరణకు ఒక ఇండస్ట్రీ ఒక బడ్జెట్ రూపకల్పన చేసుకొని పోతాడు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ప్లానింగ్ ఉంటుంది. దేనికైనా ఒక ప్లానింగ్ కూడా ఒక బడ్జెట్ చేసుకొని పోతారు ఎవరైనా ఇండివిజువల్గా. అసలు ఒక ప్రాజెక్ట్ కొత్త పెట్టాలనుకున్న ఒక డిపిఆర్ చేస్తాడు, చేసి బ్యాంకుకి సబ్మిట్ చేసుకుంటాడు, చేస్తారు బడ్జెట్ రూపకల్పన చేసుకొని కొన్ని నాది
నా దగ్గర ఇంత ఉంది క్యాపిటల్ అమౌంట్, ఇగో ఈ ప్రాజెక్ట్కి ఇంత అవుతుంది, ఉమ్, మీరు ఇంత ఇస్తే ఇగో ఇంతకాలంలో ఇది ప్రారంభం అవుతుంది, దీని నుంచి ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇగో నేను మీకు మీ ఫండింగ్ ఏజెన్సీకి మీకు ఇంత నెల కడతా, ఇగో మాకు ఇంత ఖర్చులకు వస్తుంది, ఇగో ఇంత దీని మీద ఇన్కమ్ మిగులుతుంది నాకు ఇది అని చెప్పి లెక్కలు చూపించి తెస్తారు. ఉమ్, అవును. ఇట్లా ఏ ఒక్కరు కూడా ఈ మాత్రం ఆర్థిక పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరు కూడా ఈయన మాట నాకు ఎక్కించడం లేదు. ఉమ్, పైగా అసహించుకుంటున్నారు. ఓకే. ఎవడు కూడా మాట్లాడి ఇంత దివాల్పూర్ మాటలు ఉమ్, అని చెప్పి. ఇంకొకటి ఎంత కాంట్రడిక్షన్ ఉంది ఆయన మాటలోనంటే, ఒక్క సంవత్సరం 4 నెలల్లో 1,55,000 కోట్ల అప్పు తెచ్చినాం. అవును. డైరెక్ట్ ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర నుంచి బాండ్స్ తెస్తున్నారు. ఉమ్, మళ్ళీ అప్పు దొరకలేదు, ఇంకెన్ని ఇస్తారు నీకు? ఉమ్, అసలు ఒక మాట, ఇప్పుడు వాళ్ళు ఎంతకాలం ఏడ్చింది ఏమేందంటే కేసీఆర్ అప్పు చేసిపోయాడు. ఉమ్, మరి నువ్వేం చేస్తున్నావు? అప్లై చేస్తున్నారు. కేసీఆర్ అప్పు చేసిపోయాడు, నువ్వు అప్పు లేకుండా నడపాలి కదా. అప్పులు ఇవ్వట్లేదు అనేది ఎక్కడ? అప్పు లేకుండా నడిపి నువ్వు కేసీఆర్ మీద విమర్శ చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, మేము కూడా అర్థం చేసుకుంటాం, కేసీఆర్ కూడా అర్థం చేసుకుంటాడు. అబ్బారే నాకు చేరాలేదురా నిజమే, అరే ఈ పిల్లగాడు భలే చేస్తుండు, నాకు తెలియ ఉపాయం అని అనుకుంటారు. కేసీఆర్ కూడా అనుకుంటుండే నిజమే కదా, బాగా చేస్తున్నారు వీళ్ళు, అప్పు లేకుండా అదే మనం ఎందుకు పొరపాటు చేస్తే అనవసరంగా అని అనుకుందాం. మరి నువ్వు 1,50,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసినావో కూడా లెక్కలేదు. మేము తెచ్చిన అప్పుకు ప్రతిదానికి అసెట్ ఉంది. మీరు తెచ్చిన అప్పుల్లో ప్రతిదానికి అసెట్ ఉంది. తెచ్చిన 1,50,000 కోట్లు 60,000 కోట్లు మీరు తెచ్చిన అప్పులకు సంబంధించిన వడ్డీలే కట్టామని చెప్తున్నారు. మేము కూడా అంతే కట్టుకుంటూ వచ్చినాం కదా. మరి మేము వచ్చేనాటికి నాకు 80,000 కోట్ల అప్పుతో ఇచ్చారు. మీరు 80,000 కోట్ల అప్పుతోని 86,000 కోట్ల అప్పుతోని రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రం, ఇల్లు సంసారం దిక్కే లేదు. అయ్యాల ఆదాయం 60,000 కోట్ల లోపు ఉంది. బడ్జెట్ అంతే కదా అప్పుడు ఉంది. మరి వాళ్ళ కేసీఆర్ వచ్చిన తర్వాత తెల్లారి నుంచి అప్పే ఉంది కదా, ఆ అప్పు అయితే కట్టుకుంటూ రావాలి కదా. ఒకవైపు అప్పు కట్టుకుంటేనే డెవలప్మెంట్ చేసుకుంటేనే ఆదాయాన్ని పెంచుకుంటూ వచ్చినాం కదా. రాష్ట్ర ఆదాయం పెరిగింది కదా. 60,000 కోట్ల నుంచి 2.5 లక్షల కోట్లకు ఆదాయం తీసుకొచ్చినాం. బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆ లెవెల్లో పెరిగింది, ఆదాయం పెరిగింది, బడ్జెట్ కూడా ఆ లెవెల్లో రూపకల్పన జరిగింది. ప్రజల ఆదాయం పెరిగింది. ప్రజల ఆదాయం 1,12,000 రూపాయల నుంచి సంవత్సరానికి 3.5 లక్షలకు వచ్చింది. తలసరి ఆదాయం పెరిగింది. మరి ఇప్పుడు నువ్వు వచ్చినాక ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. 15,000 కోట్లు తగ్గిందని కాకు చెప్పింది. అవును. అంటే ఏంది? నువ్వు వచ్చి తిరోగమనలు తీసుకుపోయినావు, నువ్వు వచ్చి ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నావు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదాయం తగ్గడానికి రీజన్ ఏంటి సార్? దోపిడీ. ఎవరు దోపిడీ? ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చే దోపిడీ. కింద వాళ్ళ తాబేదారులు, వచ్చే ఆదాయం కొద్దిమంది ఎమ్మెల్యేలు కావచ్చు. ఏంది? వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి రావాల్సిన ఆదాయం వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ జేబులోకి పోతుంది. దానివల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడు మైన్స్ నుంచి వచ్చిన ఆదాయం మేము వచ్చే నాటికి 10 కోట్లు ఉండేదని 2,000 కోట్లు చేసినాం. మైన్స్ నుంచి వచ్చిన ఆదాయం ఇప్పుడు తగ్గిపోయింది. మైన్స్ ఆదాయం తగ్గిందా? ఇప్పుడు తగ్గింది కదా. మైన్స్ ఆదాయం తగ్గింది, ఎక్సైజ్ ఆదాయం తగ్గి, ఎక్సైజ్లో 0 దందా లేకుండా అమ్మిన ప్రతి దానికి రూపాయి ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ పోయింది. ఓకే. దానివల్ల తగ్గింది. అంటే మీ జేబులోకి పోయింది. ప్రభుత్వ రెవెన్యూకు వచ్చి ప్రజలకు ఉపయోగపడవలసిన డబ్బులు వీళ్ళ జేబులలో పోతున్నవి. దానివల్ల ఆదాయం తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది కాబట్టి అప్పు దొరకలేదు. ఓకే. నెగిటివ్లోకి పోతుంది అని చెప్పి ఫండింగ్ ఏజెన్సీలకు అర్థమైంది. గ్రోత్ లేదు, డౌన్ఫాల్ ఉంది. విషయం ఇది. అసలు లాజిక్ ఏంటంటే ఆయన ఏడుపుకు కూడా కారణం మొన్నటి వరకు బాగానే ఇచ్చాను. ఎందుకంటే పెరుగుకుంటూ వచ్చింది మంచిగా, మంచి ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్న రాష్ట్రం కాబట్టి, పరిపుష్టితో ఉన్న రాష్ట్రం కాబట్టి, కేసీఆర్ మీద విశ్వాసం కూడా ఉంది కాబట్టి రైజింగ్లో ఉంది, వచ్చింది. అప్పులు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. బ్యాంకులో పోటీపడి వచ్చి అప్పులు ఇచ్చినాయి. చూడ్రి, కేసీఆర్ ఉన్ననాడు బ్యాంకులు పోటీపడి అప్పులు ఇవ్వడానికి వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి వస్తేనేమో చెప్పులు దాచుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి వస్తే చెప్పులు దాచుకుంటున్నాయి ఆయన మాటల్లోనే, మేమనలేదు. అంటే దాని అర్థం సో ఆయన నీ వ్యక్తిత్వం ఆ రకంగా ఉంది, నీ పని విధానం ఆ రకంగా ఉంది, నీ పరిపాలన గొప్పతనంగా ఆ రకంగా ఉంది. ముఖ్యమంత్రి గారు గైడ్ చేయలేకపోతున్నారు. చాలా సీనియర్ పొలిటీషియన్స్ కేశవరావు గారు, జానారెడ్డి గారు వీళ్ళతో సమావేశం అవుతున్నాడు, పదే పోయి మాట్లాడుతున్నాడు. ఎందుకు? జానారెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద మనకు సంబంధం లేదు, అవసరం లేదు. కానీ వాళ్ళు అంటున్న మాటలు ఎవడి మాట వినడు,
చెప్తే వాళ్ళని అవమానిస్తాడు, మంత్రివర్గంలో సీనియర్ లేదో సలహా ఇవ్వకపోతే కూడా ఉమ్, వాళ్ళని అవమానించిండు ఉమ్, అనేది చాలామంది చెప్తుంటారు. ఉమ్, అసలు వినడం అలవాటు లేదు అనేది ఒక మాట ఉంది. ఉమ్, 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 వినడం అలవాటు లేదు ఆయనకి, ఉమ్. అది ఒక మాట ఉంది. బయటికి మనకు తెలియదు ఆయన గురించి సో వ్యక్తిగతంగా మీరు నాకు పరిచయం మీరు కూడా లేదు. మీరు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మంత్రుల జేబుల్లో పోతుంది, ఆ కారణంగా రెవెన్యూ తగ్గిందని చెప్తున్నారు. కాంగ్రెస్ మీరు నాయకులు చెప్తున్న దానికి బలం చేకూర్చేలాగా బహుశా కొండా సురేఖ గారు కామెంట్ చేశారు మొన్న. ఆ, ఊరికనే రాదు కదా. బహుశా ఇప్పుడు కొండా సురేఖ గారు సరే ఆమె రొటీన్గా మాట్లాడుకుంటున్న విషయం ఉన్నట్టుంది అనేసింది పాపం ఉమ్, ఆమె బయటికి. ఓకే, ఉమ్, మీరు మీకెంతమంది చెప్తలేరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు? ఉమ్, మాకెంతమంది చెప్తలేరు వ్యక్తిగతంగా కలిసి? ఇచ్చొచ్చిన వాళ్ళే చెప్తారు, ఇప్పుడు పోయి ఇచ్చొచ్చినాం ఉమ్, అనే మాట. ఉమ్, ఇగో పలానా దానికి ఇంత ఇచ్చొచ్చినాం, ఉమ్, ఇగో ఒక బిల్డింగ్ పూర్తయితే ఓసీకి ఇంత ఇచ్చినాం, ఉమ్, ఓ బిల్డింగ్ కట్టాలంటే పర్మిషన్కి ఇంత ఇస్తున్నాం. ఉమ్. ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు ఓపెన్గా హైదరాబాద్. ఆఖరికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తే కూడా తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉమ్, అధికారులు మొత్తుకుంటున్నారు, మా పరువు పోతుంది సార్ వీళ్ళకాడ తీసుకపోతే ఉమ్, అని చెప్పి. ఉమ్, 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 అధికారులు కూడా ఏడ్చే పరిస్థితి వచ్చింది వీళ్ళు చేయబట్టి. ఉమ్, వీళ్ళ అవినీతి గంత తారస్థాయిలో ఉంది. ఉమ్. ఓపెన్ సీక్రెట్ అనే కదా సో నరసింహరావు కానీ గారు దాచిపెట్టేదే ఉంది. ఓపెన్ రెచ్చగొడుతు- సీక్రెట్ ఇవాళ ఆ, బడ్జెట్ రిలీజ్ అంటే పాపం బిల్లు కష్టపడి పాపం వర్క్ చేసిన వాళ్ళు బిల్లు ఇవ్వమంటే పర్సెంటేజ్ల మీద పర్సెంటేజ్ పెరుగుకుంటూ పోతుంది అని చెప్పి ఓపెన్ సీక్రెట్ కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారు. సెక్రటరియట్లో ధర్నా చేసి మేం చెప్తే కూడా సెక్రటరియట్లో కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు అని. ఒక దాంట్లో ముఖ్యమంత్రి చెప్తే కూడా స్వయంగా కమిషన్ అడిగినరు అని, మంత్రులు చెప్తే కూడా కమిషన్లు అడుగుతున్నారు అని, ఆఖరికి మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది అని చెప్పి ఎమ్మెల్యేలను మీరు కూడా మనిషికి 5 కోట్లు ఇస్తాం, మీరు కమిషన్ మాట్లాడుకొని తెచ్చుకోండి, మీరు చెప్పిన బిల్లులు కూడా ఇస్తామని చెప్పి. వాస్తవానికి మీరు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అసలు ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్ల మీద ఏమైనా చర్చ జరిగిందా? బయట చర్చ ఎక్కడా లేదు. ఎప్పుడన్నా రొటీన్గా వాడు ₹1,00,000 బిల్లోడా, 10,000 బిల్లోడా, 10 కోట్లోడా, 100 కోట్లోడా, 1000 కోట్లోడా, ఎవరికైనా రొటీన్గా వెళ్ళిపోయేది అది. గత 30, 40, 50 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో ఆ పద్ధతిలో పోయింది. పని చేయడానికి మొదటిసారిగా చర్చ వింటున్నాం మనం. పని చేయడానికి పర్సెంటేజ్, బిల్ రావడానికి కూడా పర్సెంటేజ్, బిల్ రావడం కూడా పర్సెంటేజ్ అనేది బహుశా భారతదేశ చరిత్రలో మొదటిసారిగా వీళ్ళ నుంచి నేర్చుకుంటారు కూడా వేరే రాష్ట్రాలు నేర్చుకుంటారు. 10% దాకా పోయింది అనేది బయట వినపడుతుంది. చెప్పలేకపోతున్నారు బయట. ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఏడుస్తున్నారు, అడ్వాన్స్ చెక్లు ఇస్తేనే ఇస్తున్నారు, లేదా అడ్వాన్స్ ఇస్తేనే ఇస్తున్నారు అని కూడా చెప్పుకుంటారు వచ్చి బయట. ఆఖరికి సెక్రటేరియట్లో పోయి ధర్నా చేసిరి. అవును, కాంట్రాక్టర్ సెక్రటరీలో అల్టిమేటం ఇచ్చిరి. గా స్థితికి వచ్చే పాపం కాలేజీల వాళ్ళు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే కూడా పోయి పాపం అది ఇస్తాం లేకపోతే లేదు అంటున్నారు అని చెప్పి ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట ఏంటంటే ఇవన్నీ దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన వీళ్ళంతా కలిసి ఒక మీడియా. మేము అనలే కదా, మేము ఆరోపణ చేయలే కదా. కాంట్రాక్టర్లు మేము కాదు కదా, కాంట్రాక్టర్లు కావాలే చేసిరు కదా. దాసి దాగుద్దా? నువ్వు తీసుకుంటుంది నిజమైనప్పుడు దాసి దాగుద్దా? నువ్వు కూడా మా మీద చేసిన పనికి మళ్ళీ ప్రచారం ఏం తేలిందా? ఏం లేదు కదా. వాస్తవం అయితే నిలబడుతుంది, వాస్తవం నిలకడ మీద ఉంటుంది. ఓకే, నిజం నిమ్మలంగా వస్తుంది, నిలకడ ఉంటుంది. వచ్చింది అట్లే ఉంది. ఓకే, కాళేశ్వరం పైన కమిషన్ వేశారు. కమిషన్ ఆల్మోస్ట్ రిపోర్టు ఇచ్చేసినట్టుంది. సో దానికి సంబంధించి కేసీఆర్ గారి పైన చర్యలు ఉంటాయి, లీగల్ యాక్షన్స్ ఉంటాయి ప్రచారం జరుగుతుంది. ఇట్లనే చెత్తవా కూడా అంతా వాగిండ్రు ఎలక్ట్రిసిటీ మీద కూడా. మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినా ఏమని చెప్పినాం, వేసినాం, తెచ్చిండ్రు, ఏమో దాచిపెట్టుకున్నారు రిపోర్ట్. ఏది అంతే. ఇవంతా పనికి మాలిన ప్రచారాలు, ఇంత డంబాచారాలు. ఇక కొంత ఆ రోజు కేసీఆర్ మీద తీట ఉన్న మీడియా కూడా కొంత సపోర్ట్ ఉండే కాబట్టి ఇంత పెద్ద గొంతు పెట్టుకుని అరిచి మాట్లాడినారు తప్ప అందులో ఏమీ లేదని తేలిపోయింది స్పష్టంగా. కమిషన్ రిపోర్ట్ ఇస్తోంది. నేను మొదటి రోజే చెప్పిన, ఇది ఎన్ని కమిషన్లు ఎన్ని ఎంక్వైరీలు చేస్తే మాకే అంత లాభం. మల్లె పువ్వులాగా కడిగిన ముచ్చంలాగా తిరిగి వస్తాడు కేసీఆర్. కేసీఆర్తో పాటు ఉన్న మంత్రులు అందరం కూడా చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పినాం. శాసనసభలోనే చెప్పినాం, నిండు శాసనసభలోనే ఛాలెంజ్ చేసినాం, నిలబడ్డాం. దాచిపెట్టుకున్నారు. ఓకే, మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేల విడిచి సాము చేస్తుందో, కాంగ్రెస్ పైన విపరీతంగా వ్యతిరేకత వచ్చేసింది అనే భ్రమల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండి క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో పనిచేయలేకపోతుందా? అంటే మీరు అడిగే దాంట్లో కాంట్రడిక్షన్ ఏంటి అంటే, మీరు ఆ ఊహల్లో ఉన్నారు, పవర్లోకి వచ్చేస్తాం, కాంగ్రెస్ పని అయిపోయింది అని. క్షేత్రస్థాయిలో మీ పార్టీ యంత్రాంగం, నిర్మాణం వీటిపైన పూర్తి స్థాయిలో మీరు పని చేయట్లేదు లాంటి ఒక విమర్శ ఉంది.
లేదే మేము చాలా అద్భుతంగా అసలు మొన్నటి సభ చూసిండ్రు మీరు, ఇంకా సభ చూసిన తర్వాత ఇక చర్చ కూడా అవసరమే లేదు. ప్రజలు రాని రిప్రజెంట్ చేయని గ్రామము, తండ, గిరిజన, గూడెం ఏది లేదు. రాష్ట్రంలో నలుమూలల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి కూడా వచ్చిపోయినారు చాలామంది. అంత యాక్టివ్గా ఉంది. యాక్చువల్గా మాకు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 6 నెలలు మౌనంగా ఉండండి, ప్రభుత్వాన్ని పని చేయనియండి, వాళ్ళు కొత్తగా వచ్చినారు, వాళ్ళు సర్దుకొనియండి, వాళ్ళని కుదురుకొనియండి అని చెప్పినారు. మేము అదే మాటతో ఉన్నాం వాస్తవానికి. కానీ సమస్యల్ని తెచ్చి ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చిందే కాంగ్రెస్. తప్పకుండా మేము ప్రజలకు నాయకత్వం వహించాలి. ఓకే, ఉదాహరణకు హైడ్రా పేరు మీద అమాయకులు ఇల్లు కూడా కొట్టి దుర్మార్గమైన పనికి పూనుకున్నది, ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఆ టైంలో మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల వెంట నడవాలి. ఉదాహరణకు మూసి, లాగచెర్ల, హెచ్సియు భూములు, ఈ రకంగా ఒకటి తర్వాత ఒకటి ఇష్యూస్. ఇంకా మేముగా సమస్యలు క్రియేట్ చేసేసి ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మేమే ఒత్తిడి పెట్టలేదు. ప్రభుత్వమే సమస్యలు క్రియేట్ చేసుకుంది. వాళ్ళు చేసుకున్న సమస్యలు, ప్రజల మీద వాళ్ళు చేసిన దమనకాండ, దానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి వస్తున్న నిరసన, దానికి మద్దతు చేయాల్సిన అవసరం, దానికి నాయకత్వం వహించాల్సిన అవసరం మా పైన ఉంది. కాబట్టి మేము అది చేసుకుంటూ పోయినాం. యాక్చువల్గా మేము ఉండవలసిన దానికంటే ఇంకెక్కువ యాక్టివ్గా ఉన్నాం. ఇంత తొందరగా మేము యాక్టివ్ కావాల్సి వస్తుందని మేము అనుకోలేదు వాస్తవానికి. ప్రతిపక్షంగా 1 ఏడాది 2 ఏళ్ళు రిలాక్స్గా ఉంటామనుకున్నాం, కానీ ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వలేదు. మాకు తెల్లారించి మళ్ళీ మాకు పని మొదలు పెట్టించింది మీకు. సో అట్లా మేము అక్కడికి కూడా కేసీఆర్ గారు ఓపిక బట్టి సంవత్సరాల టైం కూడా ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆయన స్థాయిలో ఆయన అట్లా ఉండాలి. ఎందుకంటే ప్రజల్లో కూడా అయ్యో ఇంత అనుభవజ్ఞుడు, ఆయన ఎంత తొందరపడ్డాడు, అప్పుడే ఎందుకు అన్నాడు, ప్రభుత్వాన్ని చూడొద్దా అనే మాట రావద్దు అని చెప్పే సంవత్సరం దాకా ఓపిక పట్టిండు. మొన్న మొదటిసారి లక్షలాది మంది సభలోనే గలం విప్పాను. ఈ ప్రభుత్వం పైన తన అభిప్రాయం ఏందో చెప్పాను. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సిన పని చేశాను. పార్టీగా మేము చాలా సంస్థాగత నిర్మాణం పైన బీఆర్ఎస్ పార్టీ అసలు దృష్టి పెట్టదు. అది మా ఇష్టం కదా. సంస్థాగత నిర్మాణం అనేది మా అంతర్గత సమస్య. దాని మీద మాట్లాడితే, మా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అప్పుడు చర్చ అవుతుంది. ఎవడో మా గురించి మాట్లాడేది ఏంది? మీ పార్టీలో ఉన్న చర్చ చెప్తారు. మీ శరీరం, మీ హక్కు, మీ ఇష్టం. మీ శరీరం ఏముండాలి, మీ శరీరంలో ఏదో బాగాలేదనే విషయం నాకెందుకు? నా ఏడుపు కాదు కదా. మా పార్టీకి సంబంధించి మాది ఎట్లా ఉండాలి, నిర్మాణం ఏంది, మంచి చెడు ఏంది మేము చేసుకుంటాం. మేము ఎట్లా ప్రిపేర్ కావాలి దానికి అనేది మాకు తెలుసు. ఉందా అసలు ఆలోచనలో ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో ఉంది కదా. మాకు ఎందుకు లేదా? అన్ని సిస్టమ్ ప్రకారం ఉన్నాం మేము. మిగతా పార్టీల కంటే మేమే సిస్టమ్ ప్రకారం ఉన్నాం. ఎక్కడుంది? ఏముంది? కాంగ్రెస్కి ఏం నిర్మాణం ఉంది, బీజేపీకి ఏముంది, ఇంకోటికి ఏముంది? అందరికీ ఏముండాలో అదే ఉంటుంది. మా పార్టీ మేనిఫెస్టో ప్రకారం, పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎట్లుండాలో అట్లా ఉన్నాం మేము. రేపు అక్టోబర్లో మాకు మళ్ళీ ఎలక్షన్ కావాలి, ప్రెసిడెంట్ ఎలక్షన్. ఈ లోపల మెంబర్షిప్ పూర్తి చేసుకోవడం, కానీ తర్వాత గ్రామ కమిటీలు వేసుకోవడం, తర్వాత మండల కమిటీలు వేసుకోవడం, జనరల్ వార్డు పెట్టుకుని ప్రెసిడెంట్ ఎన్నుకోవడం, ఇదంతా కూడా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుంది. ముందే చెప్పారు కేసీఆర్ గారు, అదే జరుగుతుంది. సో దానికంటే ముందు ఒకసారి బయటకు వెళ్తాం. కేసీఆర్ గారికి సంబంధించి ఆయన గజ్వేల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు, అసెంబ్లీకి రావట్లేదు, జీతం తీసుకుంటున్నాడు, ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా అన్ని సవలతులు తీసుకుంటున్నాడు. సో ఆయన సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు, సభ్యత్వం రద్దు చేస్తామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాడు. మంచి చట్ట ప్రకారం ఏముందో అన్నీ చేసుకోవచ్చు, మేము ఆపుతలేమే. సభ్యత్వం రద్దు చట్టంలో లేనియే చేస్తున్నారు, అసెంబ్లీకి వచ్చి అడిగితేనే సస్పెండ్ చేస్తున్నారు. మీరు ఇక అట్లా ఉంటే అవకాశం ఆగుతారా? చేయండి, దమ్ముంటే ఏం చేస్తారు? రెడీగా ఉన్నారా మీరు? అయ్యో ఆపలేం కదా మేము. చట్ట ప్రకారం ఆయన చేసి ఉంటే మేము ఆపలేం కదా. చేయమని డిస్క్వాలిఫికేషన్ కాకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు చెయ్యమని ఉంటున్నా. చేయలేరా? చెయ్యమని. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు మొన్న వాళ్ళ పార్టీ వల్ల. ఆయన ఉన్నదే ఆడ గజ్వేల్లో. ఓకే, ఎక్కడ ఉంటుండు అంటే కాన్స్టిట్యున్సీలో ఉండడం కూడా నేరం అన్నట్ట. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోయింది ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి? ఓకే, కేసీఆర్ ఎన్ని రోజులు ఉంటుండు కాన్స్టిట్యున్సీ? ప్రతిపక్ష నాయకుడిగా అదే అంటున్నా. రావట్లేదు కదా. ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన ఎన్ని రోజులు ఉండు తన నియోజకవర్గంలో? రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండు? లెక్కలు ఇద్దామా? ముఖ్యమంత్రిగా ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నాడు. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడనే ఉన్నాడు. కాన్స్టిట్యున్సీలో ఉంటే ఎట్లా? అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి రాకపోతే ఎలా అనేది. అసెంబ్లీలో మేము ఉన్నాం కదా అందరము, మమ్మల్ని చూసే పారిపోతున్నావు. పిల్లగాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాడు సీఎం అంటున్నారు. అవును, పిల్లగాలు చేసే పనికి నువ్వెందుకు మరి, నువ్వు రిజైన్ చేయని ముఖ్యమంత్రి అంటున్నాడు. పిల్లల్ని పెట్టుకునే కదా ఉండేది వెనకాల, పిల్లల్ని పంపించే కదా వచ్చేది.
నీతో మ్యాచ్ ఆడడానికి మేమే అక్కర్లేదు వాస్తవానికి, ఇంకా మాకంటే జూనియర్లో పంపొచ్చు న్యాయంగా. ఏదో గౌరవంగా కేసీఆర్ గారు మమ్మల్ని పంపిండు, కానీ వాస్తవానికి ఆఫ్టర్ ఆల్ ఈయనతో ఆడటానికి కేసీఆర్ తర్వాత ఉన్న వాళ్ళు మేమే అవసరం లేదు, న్యాయంగా అవసరం లేదు. ఇంకా కొంత చిన్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళు చాలు ఈయన చక్కదనం వీళ్ళు చేసే పనికి. వీళ్ళ చర్చలకు, అసెంబ్లీలో వీళ్ళు చేస్తున్న చర్చలకు, వీళ్ళ మోకాలకి కనీసం 10 నిమిషాలు మాట్లాడించే దమ్ము లేదు, ధైర్యం లేదు. మమ్మల్ని అనని అన్నట్టు చూపించి సస్పెండ్ చేసుకునే పిరికి పందలు ఇక గీల కేసీఆర్ కావాలా, ఇంకా వీళ్ళ స్థాయికి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏమైనా అవమానిస్తారేమో, ఏమైనా అవమానపరుస్తుందేమో ప్రభుత్వము రేవంత్ రెడ్డి అనే భయం ఏమైనా ఉందా సార్? అట్లా ఈ పనికి మళ్ళీ గీలతోనే ఉంటుంది పెద్ద. వాస్తవానికి కూడా ఆయన హామీ ఇస్తున్నాడు, నేనేమన్నా అవమానించేది ఆయన ఎవడో రమ్మంటే వచ్చేది ఏందండి? ఎప్పుడు ఎట్లా రావాలనో కేసీఆర్ తెలిసినంత ఎవరికైనా తెలుసా? ఎప్పుడు రావాలి, ఎట్లా రావాలి, ఏం చెయ్యాలి కేసీఆర్ తెలిసినంత ఎవరికైనా తెలుసా వీళ్ళకు? నువ్వు ఏట రాయి కూట్ల రాయి తీయనోడు ఏట రాయి తీసిండని నువ్వు మా జూనియర్లతోనే తట్టుకుంటట్లేవు, ఇక నువ్వు గాడదానికి ఎందుకు నీకు మునగాడివి? సో రేవంత్ రెడ్డి పైన ప్రేమతోటి మేము వస్తే తట్టుకోలేడని ప్రేమతోటి అయిపోతున్నాడు ప్రస్తుతానికి. గంతే, అంత మించి ఏముంటుంది? ఎందుకు ఇంక నేను వచ్చి ఎక్కువ ఇబ్బంది పెట్టడం అని అవుతున్నారా? అంతే, చిన్నోడు ఏముంటుంది? ఆయన చిన్నోడే సార్, ముఖ్యమంత్రి కదా, ఇది కనబడుతుంది కదా స్థాయి. నన్ను చూస్తే చెప్పుల దొంగను చూసినాడు చూస్తుండే, చెప్పుల దొంగ కొరకు కేసీఆర్ రావాలన్నా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నా అని మనం అనుకుని మనం గౌరవించినాం. కాదు నన్ను చెప్పుల దొంగలగా చూస్తున్నాడని ఆయనే చెప్పుకున్నాడు. ఈ చెప్పుల దొంగకి కేసీఆర్ కావాలన్నా? అవసరం లేదు. ఓకే, సో మీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నమాట. వరంగల్ సభలో హరీష్ రావు గారిని పక్కన పెట్టేశారు. హరీష్ రావు కేటీఆర్ మధ్య విభేదాలు పక్కనే ఉన్నాం మేము అందరం. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, అందరం కూడా పక్కనే ఉన్నాం. విభేదాలు ఉన్నాయా నిజమా? వరంగల్ సభలో అందరం కూడా కేసీఆర్ పక్కనే ఉన్నాం, ఇటు పక్కన ఉన్నాం. నేను హరీష్ రావు గారు మేము కుడి వైపు ఉన్నాం, మా ప్రశాంత్ రెడ్డి, కేటీ రామారావు గారు అందరూ ఎడమ వైపు ఉన్నారు, అందరం ఉన్నాం. పక్కన పెట్టినట్టు కాదు, పక్కనే పెట్టుకున్నట్టు, పక్కనే ఉన్నాయి కదా. ఓకే, విభేదాలు నిజమా సార్? ఈ ప్రచారం ఎందుకు కోరుకుంటారు వాళ్ళు? ఇక వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏం చేయలేమని అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళ కోరిక అంతా మాకు ఏమన్నా జరిగి బలహీనం కావాలనే కోరికలు ఉన్నారు, కానీ వాళ్ళ కోరికలు నెరవేరడం లేదు కదా. వాళ్ళ కోరికలు అవి. వాళ్ళ నిప్పులు లేని పొగ రాదు అంటారు కదా. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు నువ్వు శత్రువుని ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తావు? శత్రువు ఏదో పద్ధతిలో తను బలహీనం అయితే బాగుండని కోరుకుంటావు. శత్రువు ఆయుధం దొరకకపోతే బాగుండు, శత్రువు ఆయుధాలు బలహీనమైతే బాగుండు, శత్రువు బలహీనమైతే బాగుండు, శత్రువు ఉన్నది ఉన్నట్టు మాయమైపోతే బాగుండు అని పూజలు కూడా చేస్తారు. సో అట్లా ఇప్పుడు కోరుకుంటారు వాళ్ళకి. ఇప్పుడు చివరికి ఇప్పుడు దొరికింది, ఇక ఇంకేం లేదు. ఇప్పుడు కాస్త దీని మీద ఆయన కావచ్చు, ఆయనకు అనుకూలమైన సోషల్ మీడియా కావచ్చు, ఇతర మీడియా కావచ్చు, కొద్ది రోజులు నడుపుతారు. ఏముంటుంది, క్షణికానందం. సో నిప్పు లేదు పొగరాదు అంటారు. నిప్పు లేదు పొగలేదు, మస్తు వస్తాయి రాజకీయాల్లో నిప్పులు పొగలు ఇవన్నీ పుడతాయి, పెట్టిస్తారు, వస్తాయి, అన్నీ నిలబడి. నిన్న మన కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళి ఆయన కలవడం, అది కూడా పెద్ద తప్ప. ఏదో ఉండబట్టే 10 సార్లు కేసీఆర్ ఇంటికి, కేటీఆర్ ఇంటికి హరీష్ రావు వస్తున్నాడు, ఒకసారి పోవాలి కదా. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు పోలేదు, అదేం లేదు, అట్లేం లేదు. 10 ఏళ్ళు పోకపోవడం అనేది ఏముంది? చాలాసార్లు మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే చాలాసార్లు కలిసిపోయినాం. హరీష్ రావు అంటే ప్రతిరోజు మీడియాలో చెప్పిపోతారా ఏందిగా? ఏడిపోయేది ప్రతి నిమిషం చెప్పాలన్నా ఏంది? ఆయన మా లీడర్లో మేము ఒకరింటికి ఒకరు పోతే మా వార్త ఏందండి? ఎవడన్నా ఓ రేవంత్ రెడ్డి ఇంటికో ఇంకొకటికో పోయినట్టు అది వార్త అవుతుంది. టీఆర్ఎస్ ఇంటికి పోతే కూడా వార్త. మేము గంత సెంట్రిక్ ఉన్నాం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, మేము గంత సెంట్రిక్ ఉన్నామని అర్థం. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే జగదీష్ రెడ్డి హరీష్ రావు ఇంటికి పోతున్నాం, జగదీష్ రెడ్డి కేటీఆర్ ఇంటికి పోతున్నాం, కేటీఆర్ జగదీష్ రెడ్డి ఇంటికో, కేటీఆర్ హరీష్ రావు ఇంటికో, హరీష్ రావు జగదీష్ రెడ్డి ఇంటికో, కేటీఆర్ ఇంటికి పోతున్నాం వార్త అంటే, లేదా మేము కేసీఆర్ దగ్గరికి పోతున్నాం వార్త అంటే ఏం? సో అంత ఫోకస్ ఉన్నారు, అంత ఫోకస్ ఉంది మీ పైన ప్రజలకు, మీడియా. మేము మా ఇండ్లు మావి ఎవరైనా ఒకటి, దానికి ఎందుకు దానికి కూడా వార్త అంటే ఓకే, వార్తలు కావాలని చెప్పి రాసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. జస్ట్ బట్ ఇటువంటి కోరికలు మాత్రం నెరవేరవు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, హరీష్ రావు గారే చెప్పిండ్రు. అవును, కేటీఆర్ మేము కూడా చాలా సందర్భాల్లో మేము కూడా చెప్పినాం, ఎవరు మీకు పార్టీలో అంటే పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ తర్వాత అందరం ఉన్నాం. సింపుల్. ఇంకా దీంట్లో వేరే చర్చ ఏముంది? సీనియర్లు ఉంటారు, ప్రతి పార్టీ కూడా అట్లా సీనియర్లు ఉంటారు. ఆ విషయం హరీష్ రావు గారే చెప్పారు స్వయంగా. తప్పకుండా మాకు నాయకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి వారి కింద పనిచేస్తామని చెప్పి వారే స్వయంగా చెప్పారు కదా. మీ చర్చ ఎందుకు వేరే వాళ్ళకు? పాపం ఇట్లాంటిది ఏమన్నా జరిగితే బాగుండని ఒక కోరిక వాళ్ళకు ఉంది. ఇట్లా మేము మనం అనడం ద్వారా కూడా ఏమన్నా కొంత ఒక కన్ఫ్యూజన్ వచ్చేమో, మంచిది. మాకు ఇవన్నీ ఇప్పుడే తేలిపోతేనే మంచిది.
చాలా సమయం ఉంది ఇంకా మాకు. చాలా సమయం లాంగ్ వీళ్ళన్నీ ఇప్పుడే వీళ్ళు పుకార్లు ఇటువంటి అన్ని షికార్లు ఇవన్నీ ఇప్పుడే అయిపోతేనే మంచిది మాకు కూడా గుసగుసలు ఓకే మాకు కూడా మంచిది ఓకే మార్గం. ఓకే సార్, భారతీయ జనతా పార్టీ నుంచి ఏమైనా ప్రమాదాన్ని ఊహిస్తున్నారా మీరు? అది ఒక పార్టీగానే స్థిరపడదు తెలంగాణలో. మ్మ్. అసలు పెద్ద చర్చనీయాంశమే కాదు భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో పెద్ద ఎందుకు చర్చనీయాంశమే కాదు కాదు. సార్, ఎందుకు కాదు? అది ఒక్కొక్కసారి ఇట్లా గాలికి ఇట్లా వస్తుంది పోతుంది. మ్మ్. గతంలో కూడా చాలా పార్లమెంట్ సీట్లు వచ్చినాయి ఒకప్పుడు, మ్మ్. చాలా ఏళ్ళ కిందమే. మ్మ్. ఇట్లా వస్తుంది పోతుంది ఒకసారి గాలికి, అంతే తప్ప మ్మ్. తెలంగాణ ప్రజల ఆలోచనల విధానానికి బీజేపీ పార్టీకి సూట్ కావు. మ్మ్. అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అట్లా వస్తుంది పోతుంది. వాజ్పేయి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది పోయింది, మ్మ్. మళ్ళీ ఇప్పుడు మోడీ ఇన్ఫ్లుయెన్స్ ఒకసారి వచ్చింది పోయింది, అంతే ఏముండదు. సార్, వస్తే వచ్చింది ఎందుకంటే మోడీనే ఫెయిల్ అవుతున్నాడు, 4 నుంచి 8 అయ్యారు పార్లమెంట్. మోడీనే ఫెయిల్ అవుతున్నారు మ్మ్. కాబట్టి ఇంకా దానికి ఇక్కడ లేదు, ఫుటేజ్ రాదు. తెలంగాణలో ఈటెల రాజేంద్ర గారు లాంటి వాళ్ళు చాలా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం పని విధానం చూసిన తర్వాత కూడా మ్మ్. అసలు ఈ ప్రజల్లో దానిపైన ఏమాత్రం భ్రమలు వచ్చే అవకాశం కూడా లేదు. ఈ పుల్వామా దాడులు, దేశవ్యాప్తంగా పాకిస్తాన్తో యుద్ధం తరహా సిచ్యువేషన్. అయిపోయింది, దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయారు కదా పాపం. ఆయనతో కూడా వీకింది, అవున క్రేజ్ కూడా పోయింది. పోయి ఎవడి ముందో మోకరిల్లి ఈ మనం యుద్ధం ఆపేసినాం అనే విషయం ట్రంప్ ప్రకటించి దాని తర్వాత ఆయనతో గౌరవం కూడా పోయింది. వీళ్ళు ఇంతకాలం ఏదో మేము జాతీయవాదం బీజేపీ అంటేనే భారతదేశం అని చెప్పి వీళ్ళు ఏదైతే సృష్టించుకునే ప్రయత్నం చేసినారో అవన్నీ కూడా ఒక్కటే దెబ్బకు పటాపంచలేని, అది వాళ్ళ పని విధానంతో పోగొట్టుకున్నారు. సో బీజేపీకి ఎగ్జిస్టెన్స్ లేదు, కోపే లేదు. ఓసారి నిన్నమొన్నదాకా కొద్దిగా ఎవరికన్నా ఆశలున్నా, కనీసం మీడియా మిత్రులకు చర్చలు పెట్టడానికన్నా స్కోప్ ఉన్నా, ఇవాళ నిన్నటి మొన్నటి ఈ దాడులు ప్రకటన దీని తర్వాత ఆయనతో కూడా పోయింది ఆ ఇమేజ్, గౌరవం పోయింది భారతీయ. కాబట్టి అది కష్టం ఇక తెలంగాణలో బీజేపీలో అవడం. 2 సార్లు ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ శాసనసభ్యులు కూడా ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం వైపు నిలబడ్డారు. ప్రజల వైపు నిలబడాల్సిన సందర్భం, ఉదాహరణ హైడ్రా విషయంలో ప్రజల వైపు ఉండాలి ప్రతిపక్షం, కానీ ప్రభుత్వం వైపు నిలబడ్డారు. లగచెర్ల ప్రజల వైపు ఉండాలి, ప్రభుత్వం నిలబడ్డారు. మూసి ప్రభుత్వం వైపు నిలబడ్డారు. అన్నిట్లో కూడా ప్రజల వైపు నిలబడాల్సిన వాళ్ళు, ప్రజలతో కొట్టాడాల్సిన వాళ్ళు, ప్రజల కొరకు కొట్టాడాల్సిన వాళ్ళు ప్రభుత్వంతో కలిసి ప్రజల మీద కొట్టాడింది. అక్కడ పోయింది వాళ్ళకి. ఆయనతో కూడా ప్రతిపక్షంగా కూడా వీళ్ళు పనికిరారు అనే భావన వచ్చేసి మూసి పైన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రభుత్వం ఎక్కడిది చివరి రోజులు వచ్చేదో డ్రామా చేయబోయారు. ఏదో ఉంగ్లీ కాటికేసా ఏదో మిమ్మల్ని కానీ ఏదో వేలు కోసుకొని వచ్చి నేను కూడా యుద్ధం నుంచి వస్తున్నా ఇప్పుడే అని చెప్పి చెప్పుకున్నట్టు చివరి రోజులు ఏదో నేను నిద్ర చేస్తున్నా ఇదని పాపం కిషన్ రెడ్డి గారు హడావుడు చేయబడింది, కానీ అది కుదరలేదు, సెట్ అవ్వలేదు. మేమే హీరోలు అయినా మేమే ఛాంపియన్షిప్ తీసుకున్నాం దాంట్లో. సో బీజేపీకి ఛాన్సే లేదు, స్కోప్ లేదు, బీజేపీని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అస్సలే లేదు. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చారు, ఒకసారి మాకు ఇవ్వండి అనే ఒక స్లోగన్ తెరపై తీసుకొస్తున్నారు. ఇవ్వరు, నిజమే, అడగటానికి నీకు ఉండొచ్చు, కానీ నీ పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు కదా, నీ పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యం కాదు. అట్లా చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, బీఎస్పీ పార్టీ ఉంది, ఇంకోటి ఏదో బొంగరం గుర్తు పార్టీ ఉంటుంది, ఒకటి మాకోటి ఏదో ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ఉంటుంది. అప్పుడప్పుడు దాని బీఫామ్స్ కూడా వస్తాయి, అప్పుడప్పుడు జనతా పార్టీ బీఫామ్స్ కూడా వస్తాయి, సమాజ్వాదీ పార్టీ జనతా వస్తాయి. మధ్యలో వారు పెట్టి జయప్రకాష్ గారి పార్టీ అది కూడా వచ్చింది, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వచ్చింది. ఇట్లా చాలా పార్టీలు వస్తుంటాయి. ఇక్కడ వాళ్ళు కూడా అడగొచ్చు, మరి వాళ్ళిద్దరికి ఇచ్చారు మాకు ఏమని వాళ్ళు కూడా అడగొచ్చు. భారతీయ జనతా పార్టీ వేరు, నేను గాలికి భారతీయ జనతా పార్టీ వేరని నేను అనుకోవడం లేదు ఇక్కడ. ఎందుకంటే అప్పుడప్పుడు బీఎస్పీ పార్టీ మీద కూడా ఎమ్మెల్యేలు గెలుస్తారు, చూస్తున్నాం మనం. సో కాబట్టి అంత పెద్దగా గా స్లోగన్తో మాకు ఓట్లు తెస్తే పిచ్చి భ్రమల వాళ్ళు ఉంటే అది తెలివి తక్కువ. ఎందుకంటే ప్రజలు ఓటేయడానికి కాదు ఒకటే కాదు, నీకు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇస్తాననేది కారణం కాదు, పని విధానం కారణం. ఓకే, భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీగా మాత్రమే చూడకండి. గతంలో ఇక్కడ బలమైన పునాదులు ఉన్న తెలుగుదేశం పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రూల్ చేస్తున్నారు ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్గా. వాళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో అంతకు మించిన సంతోషకరమైన వార్త మాకేం లేదు. అంతేనా? వాళ్ళు ముగ్గురు కలిసిన ఏం లేదు, వాళ్ళ ముగ్గురితో పాటు కాంగ్రెస్ కలిసినా మాకేం లేదు, మాకు చాలు కాదు. వాళ్ళు ఇక్కడికి అడుగు పెడితేనే మాకు మస్తుగా, మాకు ఇంకా ఈజీ అయిపోతుంది గెలవడం అనేది. అవునా? చాలు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్. ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాపం ఇప్పుడు అక్కడ ఏం చేస్తారో కూడా అర్థమవుతుంది, ఏం చెప్పిండో అర్థమవుతుంది, ఏం చేస్తుండో అర్థమవుతుంది, తెలంగాణకి ఏం చేసిండో కూడా తెలంగాణ ప్రజల మధ్యలో ఉంది. మధ్యలో కూడా పోయినసారి కూడా చేసిండు కదా, పోయినసారి కాంగ్రెస్తోనే కలిసి పని చేసిండు కదా, ఇద్దరు కలిసి పని కూడా చేసి అంతో ఎంతో బలం ఉన్నది కాంగ్రెస్సే.
తెలంగాణలో అందులో సందేహం ఏం లేదు. వాళ్ళకి ఫుటేజ్ ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల యంత్రాంగం ఉంది, 20% పైన ఓటింగ్ ఉంది, మొదటి నుంచి ఎప్పుడు కూడా 20% తగ్గకుండా ఓటింగ్ ఉంది. ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 30% ఉంటే ఒక కాన్స్టిట్యున్సీలో 12%, 15% ఉంది. యావరేజ్లో 22% వరకు కూడా ఉంది. మెషినరీ ఉంది, వాళ్ళ యంత్రాంగం ఉంది. ట్రెడిషనల్ అటువంటి దాంతో కూడా చంద్రబాబు నాయుడు కలిసి పనిచేసిండు మొన్న పోయిన ఎన్నికల్లో. ఆయన ఏం చేయగలుగుతాడు? 18లో కూడా కలిసి పనిచేసిండు, 18లో కూటమిగానే పోటీ చేసి పనిచేసిండు. ఏం ఫలితం వేయలేకపోయింది కదా. ఇప్పుడు లేదు కదా, అయిపోయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడుది వచ్చిన కథ ఇక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఓకే, కాబట్టి ఆయన కూడా చేతులు ఎత్తేసే కాడనే ఉన్నాడు. ఇయ్యలేకపోతున్నామమ్మా మనం చెప్పారు, ఓపెన్ గానే చెప్తున్నాను. ఈయన ఒక తీరు చెప్తే ఆయన ఒక తీరు చెప్తున్నాడు. అంతే, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన ఒక పద్ధతిలో చెప్తున్నాడు. ఈయనేమో చెప్పులు దొంగతనం చేస్తున్నాడు, అట్లా ఈయనేమో తను చెప్పులు దొంగ చూసినట్టున్నాడు. కానీ ఆయన మరి అట్లా అనకుండా దాన్ని ఇంకో పద్ధతులు చెప్పడం అలవాటు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ఆ పద్ధతులు చెప్తుండే. ఏది చెప్పినా అల్టిమేట్గా రిజల్ట్ కాదు, ప్రజలకు చెందితే కదా. చేయలేకపోతున్నాం, చేత కాబట్టి ప్రజలు చేరితే, ప్రజలకు చెందితే, ప్రజలు అనుభవంలోకి వస్తే నమ్ముతారు. కానప్పుడు ఇవన్నీ తెలిసిపోతాయి, అన్నీ కూడా గాలి పటాలలాగా తెలిపోతాయి. ఓకే, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. డౌట్ ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ ప్రజల్లో ఇమేజ్ పెరిగిందా బాగా. ఎందుకంటే జనరల్గా ఊళ్ళలో సామెత ఉంటుంది చూడు, అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది అని. ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి ఉంది. కేసీఆర్ లేని విలువ ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నారు. ఇక వాళ్ళు కింది గ్రామీణ ప్రాంతం నుంచి, కింది స్థాయి నుంచి, గ్రామీణ కూలీల నుంచి మొదలు పెడితే 100,000 కోట్ల రియల్ ఎస్టేట్ పనిచేసే వాళ్ళ వరకు, వ్యాపారాలు చేసే వరకు, ఇండస్ట్రీ నుంచితో సహా ప్రతి ఒక్కరు ప్రతి నిమిషం యాద్ చేసుకుంటున్నారు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ విలువ మరింతగా తెలిసింది, కేసీఆర్ అవసరం మరింతగా ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో రాష్ట్రానికి అనేది ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి పెద్ద మేము వీళ్ళ గురించి వారి గురించి అందిపడే పని లేదు. బట్ అట్లనే మేము రిలాక్సింగ్గా ఉండకూడదు. నిత్యం నిరంతరం ప్రజల వెంట ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ప్రజల్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే దుర్మార్గాల నుంచి వెళ్ళి ప్రజల్ని ఎప్పటికప్పుడు ధైర్యమించుకుంటూ నడపాలి. ఆ బాధ్యతను మేము విజయవంతంగా చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సమయం కేటాయించినందుకు. ఇది జగదీష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈటీవీ.